ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఓ మాజీ ఎమ్మెల్యే కూటమికి వ్యతిరేకంగా పనిచేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. కాషాయం కండువా కప్పుకొని కమలం చేత పట్టుకున్న మనసంతా ఫ్యాన్ గాలి వైపే మళ్లుతోంది. ఎన్నికల ముందు టికెట్ దక్కక వైసీపీ నుంచి బీజేపీలో చేరిన కూటమి పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వెనుక నుంచి గోతులు తవ్వుతూ టీడీపీని చిక్కుల్లోకి నెడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. తన వ్యాపారాలు అనుచరులను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ తెలుగుదేశం నేతల్ని ఇబ్బంది పెడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో ఆ నేతపై పోరాటం చేసిన టీడీపీ సీనియర్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక కూడా మాజీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తోంది. పైగా వైసీపీలో ఉన్న తన అనుచరులందరికీ కాషాయం కండువాలు కప్పుతున్న ఆ మాజీ బీజేపీని తనకు షెల్టర్ జోన్గా మార్చుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకత్వం గమనించడం లేదా? విషయం తెలిసినా తెలియనట్టుగా వ్యవహరిస్తోందా? ఆ నేత మళ్లీ వైసీపీలో చేరొచ్చన్న ఉద్దేశంతోనే పట్టించుకోవడం మానేసిందా? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, ఏంటి ఆయన స్కెచ్? ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య ఐక్యత ఉంది. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి. కానీ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. అన్ని చోట్ల ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా వైసీపీని ఎదుర్కొంటున్నాయి. కానీ ఇక్కడ మాత్రం వైసీపీతో కాషాయం పార్టీ దోస్తీ చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బళ్ళారి ప్రాంతంలో ఓబులాపురం మైనింగ్ వ్యవహారాల్లో కీలకంగా ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో కాపు రామచంద్రారెడ్డిని రాజకీయాలకు తీసుకువచ్చి రాయదుర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిపించారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉండేవారు. ఆ తర్వాత 2012 ఉప ఎన్నికతో పాటు 2019లో రాయదుర్గం నుంచి వైసీపీ శాసనసభ్యుడిగా గెలిచారు. 2024 ఎన్నికల్లో కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించిన కాపుకు జగన్ గట్టి స్ట్రోకే ఇచ్చారు. నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల జోక్యం కారణంగా వ్యతిరేకత పెరగడంతో టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కమలం పార్టీలో చేరిన నేత గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులకు మద్దతు ఇవ్వాలి. కానీ కాపు రామచంద్రారెడ్డి ఆ విధంగా చేయలేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన కాల్వ శ్రీనివాసులకు బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి మద్దతు ఇవ్వడం లేదు. వైసీపీలో ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. కమలం పార్టీలో ఉన్నాననే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్యాన్ పార్టీకి అండగా నిలుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు చేసిన అక్రమాలకు వ్యతిరేకంగా కాల్వ శ్రీనివాసులు పోరాడారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఎమ్మెల్యే ఉద్యమించాల్సి వచ్చింది. అక్రమంగా క్వారీలు నిర్వహించడం, ఓబులాపురం ప్రాంతంలో సీజ్ చేసిన ఐరన్ ఓర్ తరలించారని కాపు రామచంద్రారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కాల్వ శ్రీనివాసులు అధికారులకు ఫిర్యాదు చేసి అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో కాల్వ శ్రీనివాసులపైన కాపు రామచంద్రారెడ్డి బురద చల్లాలని చూశారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన కాపు రామచంద్రారెడ్డి ఫ్యాన్ పార్టీకి అండగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కాల్వ శ్రీనివాసులపై దాడికి యత్నించిన వైసీపీ నేతలను కాపు రామచంద్రారెడ్డి కాపాడారు. ఇటీవల వారందరినీ బీజేపీలోకి ఆహ్వానించి కాషాయం కండువాలు కప్పుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని పరోక్షంగా దెబ్బతీయడానికి ఇది ఒక వ్యూహమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా కాపు రామచంద్రారెడ్డి వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో కాపు చేస్తున్న ప్రతి పని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గుమ్మగట్టు మండలం ఎర్రంపల్లిలో ఓ రస్తా వివాదంపై టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాయపడిన తమ కార్యకర్తలను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. కానీ బీజేపీలో ఉన్న కాపు రామచంద్రారెడ్డి వైసీపీ కార్యకర్తలను పరామర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది విమర్శలకు తావిచ్చింది. ఇలాంటివన్నీ చూస్తుంటే రాయదుర్గం కూటమి పార్టీల మధ్య ఎంత అగాధముందో అర్థం చేసుకోవచ్చు. కాపు రామచంద్రారెడ్డి వ్యవహారం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలియదని చెప్పలేము. ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై టీడీపీ అధినాయకత్వానికి అవగాహన ఉంది. మరి కాపు రామచంద్రారెడ్డిని ఎందుకు అడ్డుకోవడం లేదన్నదే ప్రశ్న. కాపు రామచంద్రారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తోందా,
లేక తుమ్మితే ఊడిపోయే ముక్కు చందంగా ఎప్పటికైనా వైసీపీ కండువా కప్పుకునే నేతే కదా అని వదిలేస్తోందా అన్న సందేహాలు లేకపోలేదు. రాయదుర్గం నియోజకవర్గ కూటమి పార్టీల్లో భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.